యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఒరే అవతారం రెడీ చేశానక్క. తీసుకురా పులి. అమ్మా ఇది కళా నిజమా? నిజమేరా, తీసుకో. నా పిచ్చి కాకపోతే మీరెప్పుడు నాకు 50,000 ఇయ్యాలమ్మా? ఏంట్రా, నేను ఎంతో అభిమానంతో 50,000 రూపాయలిస్తే దాంట్లో నుంచి 500 తీసుకొని మిగిలిన డబ్బు తిరిగిచ్చేస్తావా? ఊరుకోనమ్మా, మీరెప్పుడు డబ్బు కట్ట నాకు ఇవ్వడం, దాంట్లో నుంచి ఒక నోటు బీకి నా చేతిలో పెట్టడం, ఇదే కదమ్మా జరుగుతుంది. ఇప్పుడు మాత్రం డబ్బులు నా చేతిలో పెట్టేగానే నమ్మేతనా ఏంటి? చెరో 250 తీసుకుంటాంలేమ్మా. ఒరే పిచ్చి వెదవా, నేను మనసు మార్చుకొని నిజంగానే నీకు 50,000 ఇద్దామనుకున్నాన్రా. నువ్వు ఇచ్చిన డబ్బుని తిరిగిచ్చేసి నన్ను అవమానించి తప్పు చేశావు. అందుకే మీకీరోజు ఆ 500 కరెక్ట్. ఏంటమ్మా మీరనేది? నాకు నిజంగానే 50,000 ఇద్దామనుకున్నారా? అవునరా, నువ్వు చేసిన సహాయం మామూలు సహాయం అనుకున్నావా? నువ్వే గనక నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుండకపోతే ఈ పాటికి మిఠాయి కొట్టు చిట్టమ్మే జమీందారు గారి కూతురన్న నిజం ఆ వీరనారాయణకి తెలిసిపోయేది. అదే జరిగితే దాన్ని నేనే ఎత్తుకొచ్చానన్న నిజం కోకిలమ్మ కుటుంబరావులు చెప్పేసుండేవారు. అక్క, నువ్వు చెప్పినట్టే 2 ఆడపిల్లల్ని అట్టుకొచ్చేసానే. ఈ 2 పిల్లల్ని తీసుకెళ్లి మన గదిలో దాచేయి. అలాగే అక్క. వీరనారాయణ అడిగితే ఆ కుటుంబరావు కోకిలమ్మ తీసుకెళ్లారని చెప్తాం. ఆ తర్వాత ఆ వీరనారాయణ నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేసుండేవాడు. బావా, అయితే ఈరోజు కాంతమ్మ గారు నిజంగానే 50,000 రూపాయలు మనకి ఇద్దాం అనుకున్నారు. బుర్ర తక్కువ వాళ్ళగా నువ్వే మొత్తం చెడగొట్టావు. చెత్తేదవా? నువ్వు నన్ను తిట్టావు. తిట్టడం కాదురా, కింద పడి స్కుమ్మేయాలి నిన్ను. కాకపోతే పావు కాబట్టి వదిలేశాను. చూసారా కాంతమ్మ గారు, డబ్బులు పోయాయన్న బాధలో నేనుంటే వీడు ఎన్ని తిట్లు తిడుతున్నాడో. దయచేసి ఆ 50,000 తిరిగి ఇచ్చేయండి అమ్మా. ఒరే పులిగా, ఇచ్చిన డబ్బు ఒక్కసారి వెనక్కొస్తే తిరిగివ్వడం ఈ కాంతమ్మ చరిత్రలోనే లేదురా. ఒరే అవతారం, డబ్బు లోపల పెట్టు. అలాగే రక్క. నా బతుకు జడ, సంపాదించడం చేత కాదు. ఎవరైనా మీలాంటి వాళ్ళు దానం చేసినా తీసుకోవడం చేత కాదు. అచ్చి నా బతుకు జడ. బాధపడకురా, నెక్స్ట్ టైం ఇంతకు డబ్బులు ఇస్తానులే. థ్యాంక్స్ అమ్మా. చూడు, ఆ లాయర్ గాడు ప్రాణాలతో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. సాధ్యమైనంత త్వరగా వాణ్ణి వెతికి పట్టుకొని లేపేయండి. అలాగేనమ్మా. ఈసారి గనక వాడు మా కంట పడ్డా, ఇంక తర్వాత ఎవడి కంట పడ్డో డైరెక్ట్ గా శ్మశానంలో సమాసేసేస్తాము. వెరీ గుడ్. తీ వీడియో తీ. ఏమయ్యా, ఈ సన్నివేశం మనకి బాగా ఉపయోగపడేలా ఉంది. సైలెంట్గా పద. ఒసే, దీన్ని బట్టి నాకేమర్థమైందంటే ఆ చిట్టమ్మ జమీందారు గారి కూతురు అన్నమాట. అవునయ్యా, ఆ రహస్యం 3వ కంటికి తెలియకుండా కాంతమ్మ నాటకం ఆడుతుంది. కాంతమ్మ నాటకం ఆడుతుంది సరే, అసలు ఆ కోకిలమ్మ కుటుంబరావు ఎందుకు నాటకం ఆడుతున్నారు? అదే అర్థం కావట్లేదయ్యా. కాంతమ్మ గారు చెప్పిన దాని ప్రకారం ఆ చిట్టమ్మే జమీందారు గారి కూతురు, కానీ ఆ కుటుంబరావు కోకిలమ్మేమో చిట్టమ్మ జమీందారు గారి కూతురు కాదు, మా సొంత కూతురు అంటారు. ఇందులో ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం అంటావు? మనకెందుకు వచ్చిన గొడవే? వీడియో రికార్డింగ్ చేసావు కదా. మొత్తం చేశానయ్యా. మీరు వచ్చిన పని అయిపోయిందిగా, ఇంక బయలుదేరండి. అలాగేనమ్మా. కనీసం ఇంకో 500 ఇస్తే. ఇస్తా, కాకపోతే ఇప్పుడు కాదు. మరి ఆ భాస్కర్ గాడితో కళ్ళు దుకాణం ఓపెన్ చేయించినప్పుడు. కళ్ళు దుకాణమా? అవును. ఆ కోకిలమ్మ పరువు తీసి దానికి బ్యాడ్ నేమ్ వచ్చేలా చేసి మేయర్ సీట్లో నుంచి దాన్ని తొలగించి నేను ఆ సీట్లో కూర్చోవాలంటే
ఆ భాస్కర్ గాడు ఎదవా అని నిరూపించాలి. అర్థమైందమ్మా. ఊళ్ళో ఉన్న కళ్ళు దుకాణం ఆడి పేరు మీదకి మార్పించేయాల. ఆడిని కళ్ళు దుకాణం యజమాని చేసేయాల. ఆ తరువాత కోకిలమ్మని నలుగురిలో తప్పుడు దానిగా నిలబెట్టాల. అంతే కదమ్మా తమరు ప్లానింగ్? కరెక్ట్గా గెస్ చేసావురా పులి. ఇంకెందుకు ఆలస్యం? ఆ కళ్ళు దుకాణం ఓనర్ గాడిని బెదిరిస్తావో, భయపెడతావో, డబ్బాసే చూపిస్తావో నీ ఇష్టం. కానీ ఆ కళ్ళు దుకాణం ఓనర్ కుర్చీలో నా అల్లుడు భాస్కర్ గాడు కూర్చోవాలి. అలాగేనమ్మా. 2 రోజుల్లో మీకు శుభవార్త చెప్తానా? పాదర్రా బావా. ఒరే అవతారం, అక్క. అతి త్వరలో మీ అక్క మేయర్ సీట్లో కూర్చోబోతుందిరా. అవునక్క. ఆ రోజును తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా పులకరించిపోతుందక్క. అక్క, ఏమేసలే ఈరోజు నన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారంటక్క. పెళ్లి వాళ్ళ? ఎవరు చెప్పారు నీకు? కాంతమ్మ గారు చెప్పారక్క. ఇంకా సేపట్లో నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. కొత్త బట్టలు కట్టుకొని రెడీగా ఉండమని చెప్పారక్క. నాకైతే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదక్క. చచా, ఏటమ్మా మాటలో? కాంతమత్త ఏ పనికి మాలను తెచ్చి నీ మెళ్ళ తాళి కట్టిస్తానంటే బాధపడాలి కాని నిజంగా మీ జమీందారికి తగ్గ సంబంధమే తీసుకొచ్చిందనుకో, సంతోషంగా పెళ్లి చేసుకోక భయపడతావెందుకో? లేదక్క, నాన్నమ్మగారు అలా కదల్లేని స్థితిలో కుర్చీలో కూర్చుని ఉంటే నేనెలా పెళ్లి చేసుకుంటానక్క? నువ్వు చెప్పేది నిజమే సెల్లి. కాకపోతే నాన్నమ్మ ఇంకో 10 ఏళ్ల పాటు అలాగే కుర్చీలో ఉంటే నువ్వు కూడా 10 ఏళ్ల దాకా పెళ్లి లేకుండా ఉంటావేటి? అది కాదక్క. సొల్లదా, వచ్చేది మంచి సంబంధం కాకపోతే అడ్డుపడదాం. వచ్చిన పెళ్లి కొడుకు గనక ఈడు జోడు బాగున్నాడే అనుకో, మీ కుటుంబానికి అన్ని విధాలుగా సరిపోతాడంటే మాత్రం నువ్వీ పెళ్లి ఒప్పుకోవాలి. అది అక్క. ఇక నువ్వేటి నసగదు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. నానమ్మకి ఇప్పుడు ఏటైంది? బానే ఉంది కదా. కాకపోతే కదలేదు, అంతే కదా. దేవుడి దయవల్ల వీరనారాయణ బాబాయ్ జైలు నుంచి వచ్చేసాడు కాబట్టి ఆయన సమక్షంలోనే నీ పెళ్లి జరగద్ది, సరేనా? సరే అక్క, నువ్వు ఎలా చెప్తే అలా. మా బంగారు సల్లి. ఏంటే వీళ్ళింకా రాలేదు? బాలమణి, ఎక్కడే వాళ్ళు? వచ్చేస్తుంటారమ్మా, దారిలోనే ఉండుంటారు. ఆ, నమస్కారం కాంతమ్మ గారు. నమస్కారం. ఒరే తమ్ముడు, అక్క. ఈ మొహాలనెక్కడో చూసినట్టుందిరా. నన్ను శివాలయం దగ్గర చూసుంటారండి. నన్ను సాయిబాబా టెంపుల్ దగ్గర చూసుంటారండి. మా ఇద్దరిని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూసుంటారండి. అంటే మీరంతా ముష్టి బ్యాచా? ఏవే బాలమణి, పెళ్లి వాళ్ళని తెమ్మంటే ముష్టి వాళ్ళని తెచ్చావా? అంటే సమయానికి ఎవరూ దొరకలేదమ్మా, అందుకే ఈళ్లనే పెళ్లి కొడుకు తల్లి తండ్రిగా యాక్టింగ్ చేయడానికి తీసుకొచ్చాను. పెళ్లి కొడుకు మాత్రం నికాసైనోడమ్మా. రే మాట్లాడవేంట్రా? అవును కాంతమ్మ గారు, టాటా బిల్లా, అనిల్ అంబోనియా ఎంత గొప్పవాళ్ళో నేను అంతకైతే గొప్పవాళ్ళని చెప్తున్నానండి. సరే సరే, లోపలికెళ్ళాక ఎవరేం కొంప ముంచుతారో ఏంటో. లోపల ఎవ్వరూ నోరెత్తద్దు. ఒక్క పెళ్లి కొడుకు మాత్రమే సమాధానం చెప్తాడు, సరేనా? సరే సరే, లోపలికొచ్చి చావండి. కూర్చోండి కూర్చోండి.
చిట్టి, రవి, పెళ్లి వాళ్ళు వచ్చారు, ఒకసారి బయటికి రండి. వస్తున్నా వత్తా. చిట్టి, అది వచ్చేసారక్క. ఇతను నా కొడుకు రవిచంద్ర. నమస్కారం అండి. ఒరే దరిద్రుడా, మీరెందుకు లేస్తున్నారా? కూర్చోండి. కూర్చోరా, కూర్చో. పాపం, వీళ్ళకి మనమంటే ఎంత గౌరవం. అవునవునవునవును, కనబడుతుంది కనబడుతుంది. ఎందుకీ పెళ్లి కొడుకు గారు ఎడ్సొత్తారో? పెద్ద కోటేశ్వరుడు, ఆయన పనిచేసే కర్మేటి. నాయనో, ఈ ముష్టదవులు బండారం మొత్తం బయట పెట్టేసేలా ఉన్నారే. కూర్చోండి, కూర్చో. మీరు పెళ్లి వాళ్ళ, గుడి ముందు ముష్టి వాళ్ళ? మీరు మా వాళ్ళని అపార్థం చేసుకుంటున్నారండి. వీళ్ళు ముష్టి వాళ్ళు కాదండి బాబు, పెద్ద భక్తులు. కరెక్ట్ కరెక్ట్, భక్తులు భక్తులు. చూసావా, వాళ్ళకి ప్రసాదం అంటే ఎంత ప్రేమ. ప్రసాదమా? అవును, ఉదయం నా తమ్ముడు గుడికెళ్తే 4 అరటిపళ్ళు ప్రసాదంగా ఇచ్చారు. ఆ ప్రసాదమే అవే జారి కింద పడ్డాయి. దాంతో ప్రసాదం నేలపాలైందే అన్న బాధతో, ఆ ప్రసాదం మీద ప్రేమతో నాదంటే నాదని గొడవ పడుతున్నారు కదండి. అంతే కదా? అవును. ఇదిగో చిట్టిమా, మా అమ్మ మేనేజ్ చేస్తుంది కానీ వీళ్ళు ఖచ్చితంగా ముష్టోళ్లే. నాకు అదే అనుమానంగా ఉంది బావా. తెలుస్తా, ఇలా సంగతి ఇప్పుడు తెలుస్తా. ఇంతకీ పెళ్లి కొడుకు ఎడ్ చదువుకున్నాడో? చదువుకోవాల్సిన కర్మ ఇడికేటండి. ఏ శివాలయం ముందు బొచ్చెట్టుకుంటే బొచ్చె డబ్బులు బొచ్చెన పడిపోతాయి. ఇదిగో సూరమ్మ గారు, నిన్న మీరు రాజమండ్రిలో వేసిన ముష్టి మహారాణి నాటకం నుంచి కొంచెం బయటికి రండి. ముష్టి మహారాణా? అవును చిట్టి, పెళ్లి కొడుకు తల్లి తండ్రి ఇద్దరు నాటకాలేస్తూ ఉంటారు. నిన్న రాజమండ్రిలో ముష్టి మహారాణి క్యారెక్టర్ ఆవిడ, ముష్టి మహారాజు క్యారెక్టర్ ఈయన వేశారంట. ఆవిడ ఇంకా క్యారెక్టర్ లో నుంచి బయటికి రాలేదు. అవునవునవును, అలా కాదు, వీళ్ళు కూడా ఇంకా క్యారెక్టర్ లోంచి బయటకు వచ్చినట్లేరు. ఓర్ నాయనో, ఈ చిట్టమ్మ కనిపెట్టినట్టుంది. ఇంతకీ మీ అబ్బాయి ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు? సాయిబాబా టెంపుల్ 3వ స్టెప్. ఏడే సాయిబాబా గుడి దగ్గర 3వ స్టెప్పా? అదేం కంపెనీ? పొరపాటు పడ్డారు. చెప్పాను కదా, ఇంకా వీళ్ళ ముష్టి క్యారెక్టర్లోనే ఉండిపోయారు. అబ్బాయి ముంబైలో పెద్ద ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు కదా బాబు? అవునవును, కాంతమ్మ గారు ఏం చెప్తే అదే. ఇంకా అనుమానమే లేదు, వీళ్ళంతా ఖచ్చితంగా ముష్టి బ్యాచ్ అయి ఉంటారు. చిట్టి, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి లతను తీసుకురా. వెళ్ళు. అలాగే అత్త, తీసుకొస్తాను. చిట్టి, పెళ్లి వాళ్ళు వచ్చేసారా? అక్క, పెళ్లి కొడుకు నీకు నచ్చాడా? నాకే కాదు, ప్రపంచంలో ఎవ్వరికి నచ్చడం. మరి ఎలా అక్క? ఏం లేదు అత్తయ్య, మనం అనుకున్నదే జరిగింది. మళ్ళీ లత గొంతు కోయడం కోసం మా అమ్మ ఒక ముష్టేదోని పట్టుకొని వచ్చింది.
అమ్మా నువ్వు బాగమ్మా ఆవేశపడుకో. కాంతమ్మత్త మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా ఉండాలంటే గట్టిగా డోసేయాలి. సరే నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు నువ్వు పెళ్లి సూపులకి వెళ్తున్నావు. ఆ తర్వాత పాత సినిమాలో హీరోయిన్లా సల్లగిపోతున్నావు. ఆ పెళ్లి కొడుకుని వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని సితకొట్టుతున్నావు. అమ్మో నేనా? అవును చెల్లి. ఒక్కసారి గట్టిగా బుద్ధి చెప్తేనే కాంతమత్త దారిలోకి వస్తుంది. లేదంటే ఈడిపోతే ఇంకొకడు పోతే మళ్ళీ ఇంకొకరిని అటుకొచ్చేస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ఈసారి నువ్వు కొట్టే దెబ్బ కాంతమత్తకి 10 కాలాల పాటు గుర్తుండిపోవాలి. అలాగే అక్క, నన్నేం చేయమంటావు? బావా అర్థమైంది. నువ్వు ఈ మందు తాగుతున్నావా వాళ్ళందరినీ సిద్ధకొడుతున్నావా? నేనా? మందా? కంగారు పడకు లత, ఇది మందు కాదు, కూల్ డ్రింకే. కాకపోతే మా అమ్మ వాళ్ళని అది మందని నమ్మిస్తుంది. మందు తాగావనుకో నువ్వు అందరినీ కుమ్మేస్తావు. అర్థమైంది బావగారు. ఇప్పుడు చూడండి నా యాక్టింగ్. ఏయ్ మీకు కొంచెమైనా బుద్ధుందా చెత్త మొహాల్లారా? మీరు కోటీశ్వర్లని పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లని నమ్మిద్దామనుకుంటే ఆఫ్టర్ ఆల్ అరటి పండు కోసం చిట్టెమ్మ ముందు కొట్టుకుంటారా? నాకు తెలిసి చిట్టెమ్మ కనిపెట్టుంటుంది. డోంట్ బర్రీ కాంతమ్మ గారు. రే డోంట్ బర్రే గొర్రె కాదురా, డోంట్ వర్రీ. అదేలేండి మీరు సర్లే. ఇక నుంచి చూడండి యాక్టింగ్ ఇరగ తీస్తాం. యాక్టింగ్ ఎరగదీయకపోతే మా అక్క నేను కలిసి మిమ్మల్ని అందరినీ ఎరగదీసేస్తాం. అర్థమైందా? వాళ్ళు వస్తున్నారు. కామ్గా జాగ్రత్త. సరే కూర్చోండి. అక్క నేను వెళ్ళి కుర్చీ తీసుకొస్తా. వెళ్ళు. అక్కడ వెళ్ళు. రండి. అదిగో పెళ్లి కూతురు. చూడరా మన లత ఎంత బాగుందో. అక్కడ కూర్చోపెట్టండి. కూర్చోమ్మా. కూర్చో. బాబు అదిగో మా అమ్మాయి లత, బాగా చూసుకో. చూడరావు రే. అమ్మా లత, పెళ్లి కొడుకుని ఓసారి గట్టిగా చూసుకోమా. గట్టిగా చూసుకోవడం ఏంటండి? అంటే మా కాకినాడలో గట్టిగా చూసుకోవడం అంటే బాగా చూసుకోవడం అని అర్థం. ఓ అలాగా. చూసుకో అమ్మా, బాగా చూసుకో. అయ్యి బాబాయ్ కాంతమ్మ గారు, కనుగొడుతుంది ఏంటండి? కన్ను కొడుతుందా? ఏయ్ దీనికేం పోయే రోగం ఇలా కన్ను కొడుతుందేంటి? మా అమ్మాయి ఇంకా చిన్న పిల్లండి, అందుకే పసిపిల్ల చేష్టలు ఇంకా పోలేదు. ఎవరే పసిపిల్ల? లత, మా అమ్మతో ఇలాగే నన్ను మాట్లాడేది? సారీ వదినా, మర్యాదగా మాట్లాడటం తప్పే. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను. ఏ కాంతమ్మ, నీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా?
కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఏయ్ ఒసే లత, నువ్వేనా నన్ను తిట్టేది? ఏ డౌటా? నిన్ను తిట్టడానికి నేను కాకపోతే సినిమా హీరోలు సెలబ్రిటీలు వస్తారా? బుద్ధులేని అడ్డగాడిద. ఒరే రవిచంద్ర, చూసావా ఇది నన్ను ఎలా తిడుతుందో? ఇంకా సైలెంట్ గా ఉన్నావేంట్రా? చిచి, నేను మిమ్మల్ని ఎందుకు తిడతానండి? నేను తిడుతుంది అదిగో ఆ పెళ్లి కొడుకు గాడిని. నన్నెందుకు తిడుతున్నారు? తిడతా వస్తున్నాను రా.